వాళ్ళు ఇద్దరు కూడా జగత్కారకులు. ఈ యొక్క జగము వారి నుండి మాత్రమే ఉద్భవించినది కాబట్టి ఆయన యొక్క సంతదే మనం అంట. మనువు మనోపత్యం మానవ. ఆ యొక్క పరమాత్మ తత్వం నుండి నిర్గుణమైనటువంటి తత్వము, నిర్గుణతత్వం నుండి శుద్ధతత్వము, ఆ శుద్ధతత్వం నుండి త్రిగుణములు, తర్వాత మనోబుద్ధి అహంకారములు, ఇవన్నీ ఒకదానితో ఒకటి కలుసుకుంటూ చివరికి ఈ పంచీకరణ విధానము జరిగింది. ప్రపంచమంతా కూడా సృష్టింపబడింది భగవంతుని నుండి అని చెప్పి శాస్త్రం తెలియపరుస్తూ ఉంటుంది. విధానము ద్వారా ఎంతో గొప్పగా స్వామి జగత్తుడై జగత్తునందు ప్రతిపాదింపబడినటువంటి శుద్ధ దైవముగా కార్యక్రమం స్టార్ట్ చేయాలి. ఒక్కలన్నీ పట్టుకొచ్చినాం. ఉద్ధరించడం కోసం చక్కగా వారు కూడా అవ్యాజ